ఆదరిస్తున్న పాఠక మహాశయులకు రాజారావు అనేక నమస్సులు. అజ్ఞాతంలో అగ్ని పరీక్షలు 5వ భాగానికి మీకందరకు స్వాగతం. కీచకుడికి మాట ఇచ్చిన ప్రకారం రాణి సుధేష్ణ ద్రౌపదిని పిలిచి, సైరంధ్రి, నాకు చాలా దాహంగా ఉంది, నువ్వు మా తమ్ముడి ఇంటికి వెళ్ళి కాస్త మద్యం పట్టుకురా అన్నది. మీ తమ్ముడు నన్ను విపరీతంగా మోహించి ఉన్నాడు, నేను ఆయన ఇంటికి వెళ్ళను, మరెవరినైనా పంపరాదా అన్నది ద్రౌపది. నేను పంపానంటే మా తమ్ముడు నిన్నేమీ చెయ్యడు, వెంటనే వెళ్ళిరా అని సుధేష్ణ ద్రౌపదిని నిర్బంధించింది. విధి లేక ద్రౌపది ఒక బంగారు పాత్ర తీసుకొని కీచకుడి ఇంటికి వెళ్ళింది. ద్రౌపదిని చూడగానే కీచకుడు తన కోరిక నెరవేరిందనుకుని ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే ద్రౌపది అతని పట్టు విడిపించుకుని బయటికి పరిగెత్తింది. కీచకుడు ఆమె వెంటపడ్డాడు. ద్రౌపది నేరుగా విరాటరాజు కొలువుకు వెళ్ళింది. కానీ కీచకుడు రాజసభను కూడా పాటించక ద్రౌపదిని జుట్టు పట్టుకుని పడదోశాడు. ఇది చూసి సభలో ఒక్కరూ కూడా ఇదేమిటని కీచకుడిని వారించలేకపోయారు. ఒక్క భీముడు మటుకు రోషంతో పరవశుడైపోయి పళ్ళు పటపటా కొరుకుతూ సమీపంలో ఉన్న పెద్ద చెట్టును పెరకబోయాడు. సమయానికి ధర్మరాజు, పిచ్చివాడా, ఆ పచ్చి చెట్టు నీకు వంట చెరుగ్గా పనికిరాదు, దానినెందుకు పెరుగుతావు అని భీముణ్ణి నివారించాడు. కీచకుడు తనను ఇలా అవమానిస్తూ ఉంటే తన భర్తలు సైతం చూస్తూ ఊరుకోవటం చూసి మండిపోతూ ద్రౌపది విరాటరాజుతో, నా భర్తలు మహాశక్తివంతులై కూడా ఏమీ చేయలేనప్పుడు రాజువైన నీవు కూడా ఈ దుర్మార్గుణ్ణి మందలించక ఊరుకున్నావేమిటి అని అడిగింది. విరాటరాజుకు కీచకుడిని శాసించే ధైర్యం లేదు. నీకు అతనికి మధ్య చాటుగా ఏమి సంబంధమో నాకేం తెలుసు అన్నాడాయన. ధర్మరాజు పరిస్థితి విషమిస్తుందని భయపడి ద్రౌపదిని కోపంగా, ఓసి, నీకీ రాజ్యసభలో ఏమి పని? నీకు పరాభవం జరిగితే సమయం కనిపెట్టి నీ భర్తలు దానికి ప్రతిక్రియ చెయ్యరా అని మందలించాడు. ద్రౌపది లేచి కోపంతోనూ దుఃఖంతోనూ కన్నీరు కార్చుతూ అంతఃపురానికి వెళ్ళిపోయింది. ఇప్పటికీ సశేషం. స్వస్తి.